ప్రస్తుతం మనము గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ఉన్నాము. సో ఇక్కడ 72వ మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించిన క్రీడా ఫైనల్స్ అనేవి జరుగుతున్నాయి. సో స్పోర్ట్స్ ఫినాలే అనేది జరుగుతుంది. సో బ్యాక్గ్రౌండ్లో కూడా చూసుకోవచ్చు, మొత్తం కూడా 109 దేశాలకు సంబంధించిన సుందరీమణులందరూ కూడా స్పోర్ట్స్ ఫినాలేస్ అయితే ఆడుతున్నారు. సో ఇందులో భాగంగానే ఇక్కడ మనం చూసుకోవచ్చు, వాళ్ళు షటిల్స్ ఆడుతున్నారు. మొత్తం 109 దేశాలకు సంబంధించిన సుందరీమణులు షటిల్స్ ఇక్కడ ప్రస్తుతానికైతే షటిల్స్ నడుస్తున్నాయి. 1 గంట నుంచి, అంటే ఈరోజు మార్నింగ్ 9 నుంచి 1 గంట వరకు కూడా ఈ స్పోర్ట్స్కి సంబంధించి ఈవెంట్ అనేది జరగబోతుంది. దీనికి సంబంధించి అమెరికా, ఆఫ్రికా, యూరప్, ఆసియా ప్లస్ ఓషియానా, ఏదైతే ఆస్ట్రేలియా రిలేటెడ్ కంట్రీస్ ఉంటాయో వాటన్నిటికీ సంబంధించిన కంటెస్టెంట్స్ అందరూ కూడా ఈ ఈవెంట్లో అయితే పాల్గొంటున్నారు. అయితే దీనికి సంబంధించి తాంగ్తా అనే ఆర్ట్ కూడా ఆడుతున్నారు. సో తాంగ్తా అనేది మార్షల్ ఆర్ట్స్. సో ఈ మార్షల్ ఆర్ట్స్ని కూడా ఆడుతున్నారు. అయితే ఈ మార్షల్ ఆర్ట్స్ అనేవి ఓన్లీ 9 మెంబర్స్, ఎవరైతే మణిపూర్కి సంబంధించిన మార్షల్ ఆర్ట్స్ ఏమో 9 మెంబర్స్ మాత్రమే ఆడుతున్నారు. దాంతోపాటు ఈ ఈవెంట్లో రోలర్ స్కేటింగ్, అలాగే ఆర్టిస్టిక్ స్కేటర్స్ కూడా ఆడుతున్నారు. అంతేకాకుండా ఇదంతా కూడా కంప్లీట్ అయిపోయాక మిస్ వరల్డ్ సుందరీమణులతోటి యోగా కూడా చేయించనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే టూరిజం అండ్ ఎక్సైజ్ మినిస్టర్ మంత్రి జూపల్లి గారు కూడా వచ్చారు. సో అతనే ఈ స్పోర్ట్స్ ఈవెంట్ని మొత్తం కూడా స్టార్ట్ చేశారు. సో ఇక్కడ విజువల్స్లో చూసుకోవచ్చు, వారి యొక్క ఆఫ్రికన్ కంట్రీకి సంబంధించిన ఆ పర్సన్ అయితే ఆడుతున్నారు. సో ఆ పర్సన్ గెలవాలి అని చెప్పేసి ఏ ఖండాలకు వారికి సంబంధించి వాళ్ళని ఎంకరేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో అందరూ కూడా స్పోర్ట్స్ డ్రెస్సెస్లో వచ్చి చాలా హ్యాపీగా ఆనందంగా అయితే మన ఇండోర్ స్టేడియంలో అయితే గేమ్స్ ఆడుతున్నారు. సో వీటితో పాటు ఇంకా చాలా రకాల గేమ్స్ కూడా ఆడుతున్నారు. సో షార్ట్ పుట్, అలాగే చెస్, బాస్కెట్బాల్, ఫుట్బాల్, షటిల్ ఇవన్నీ కూడా ఆడుతున్నారు. వీటితో పాటు స్ప్రింట్ కూడా ఉంటుంది, అంటే రన్నింగ్ రేస్ కూడా ఉండబోతుంది. సో ఇవన్నీ కూడా ఇప్పుడు జరుగుతున్నాయి. సో మనం చూసుకోవచ్చు, అందరూ కూడా కేరింతలు కొడుతున్నారు. ఇక్కడ మిస్ వరల్డ్కి సంబంధించిన చైర్పర్సన్ జూలియా మోర్లీ కూడా ఇక్కడికి వచ్చారు. సో స్పెషల్ అట్రాక్షన్గా నిలిచారు. స్పోర్ట్స్కి సంబంధించిన అథారిటీ అధికారులందరూ కూడా ఇక్కడ స్పోర్ట్స్ ఈవెంట్ని అయితే కండక్ట్ చేస్తున్నారు. దీంతో పాటు మనకి లాస్ట్లో జుంబా డ్యాన్స్ కూడా ఉండబోతుంది. సో ఈ జుంబా డ్యాన్స్ ఈవెంట్ని కూడా వీళ్ళు చేస్తారు. ఇది మొత్తం కూడా ఒక ఇంచుమించు 1 గంట వరకు అయితే ఉండనుంది. అయితే దీనికి సంబంధించి బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా కూడా వచ్చారు. అంతేకాకుండా చాలామంది, అంటే ఈ స్పోర్ట్స్ అథారిటీ బిల్డింగ్కి సంబంధించిన ఎండి సోనీ బాలా, అలాగే దీనికి తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ సెక్రటరీ మల్లారెడ్డి, డైరెక్టర్ ఆఫ్ టూరిజం హనుమంత్, ఇలాంటి అధికారులు అందరూ కూడా వచ్చారు. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు విజువల్స్లో, వీరందరికీ సపరేట్ సీటింగ్ని కూడా ఏర్పాటు చేశారు. సపరేట్ సీటింగ్లో చాలామంది కూర్చొని అందరూ కూడా అక్కడ ఎవరైతే స్పోర్ట్స్ ఆడుతున్నారో వారందరికీ కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. సో అందరూ కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నట్టు అయితే అనిపిస్తుంది. ఇక్కడ మనం విజువల్స్లో చూడొచ్చు, చుట్టుపక్కల కూడా స్టేడియం అంతా కూడా జనాలతో నిండిపోయింది. సో ప్రేక్షకులు కూడా చాలా భారీ ఎత్తుగానే ఈ స్పోర్ట్స్ ఈవెంట్ని చూడటానికి వచ్చారు. అంతేకాకుండా చాలా చిన్నారులు కూడా వైట్ డ్రెస్సెస్తో, స్పోర్ట్స్ డ్రెస్సెస్తో వచ్చారు. భద్రతకు కూడా ఏమాత్రం ఢోకా లేకుండా భద్రతను కూడా భారీగా ఏర్పాటు చేశారు. పోలీసుల మోహరింపు కూడా ఇక్కడ ఎక్కువగా ఉంది. ప్రతి దగ్గర కూడా చెకింగ్ పాయింట్స్ ఉన్నాయి. సో 3 నుంచి 4 దగ్గర చెకింగ్ పాయింట్స్ చెక్ చేసుకుంటూ అయితే వస్తున్నారు. సో చూడాలి, ఈ స్పోర్ట్స్ ఈవెంట్ అనేది 1 గంట వరకు అయితే సాగనుంది. అయితే ఇప్పటికైతే స్పోర్ట్స్ ఈవెంట్కి సంబంధించి ప్రతి ఒక్క ప్రతినిధులు కూడా వచ్చి ఈవెంట్ని సక్సెస్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో ఇదే అన్నమాట ఇక్కడ గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం నుంచి లేటెస్ట్ అప్డేట్స్. నేను తర్వాత మరిన్ని అప్డేట్స్ కూడా మీకు ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. కెమెరామెన్ ఎల్వీఎస్ ప్రసాద్తో దిల్లీశ్వరి, ఎన్టీవీ, హైదరాబాద్.